ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. సంతోషమా షర్మిలక? సంతోషమా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. బాగా సంతోషపడక్క, నాశనం చేసావు కదా. పుసుక్కుని అంత మాట్లాడిస్తుంది ఆపుకోలేకపోతున్నాను రా. కొట్టం కదక్క, వైఎస్ఆర్సీపీని నాశనం చేసావు కదక్క. ఆ విషయం మాకు తెలుసులే. ఎంత కష్టపడ్డా వైఎస్ఆర్సీపీ కోసం. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నీలాంటి లేడీస్ వందనాలమ్మా. ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? మెంటల్ మెంటల్ తిక్కగా మాట్లాడుకు. నేను నిజంగా ఒక రాకాశ్ దానిలాగా ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. కనిపిస్తానేమో గాని నా మనసు నిజంగా అంత రాకాసిది కాదు. మళ్ళీ నన్ను అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఒక్క విషయం చెప్తాను సార్, వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. ఏంది ఇదే అన్యాయం అని తెలిస్తే గనక నేనేమైనా పర్వాలేదు. టార్చర్ అయిపోయిందనా నీతో నెల నుంచి. అవతలోడి కోసం నిలబడతా నేను. అది నా మంచితనం, నా చెడ్డతనం మీరు నిర్ణయించండి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సరే, మీరు ఏదో అంటున్నారు కదరా, పావలా బిళ్ళలు అవ్వచ్చు, లేకపోతే సైతాన్ వేదాలు వల్లిస్తుందా? వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఇప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. లేదు, వాడికి వాళ్ళ నాన్న పెట్టిన పేరు టోనీ, వాడికి కరెక్ట్ పేరు. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. క్యారెక్టర్. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను శత్రువు కూడా నాకు కన్నీళ్లు కనిపించకూడదని చెప్పేసి నేను నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అండి. అబ్బా చీపే మీ అబ్బా అంతా కోడబలుకు నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే హమారా దోస్త్ హై. అలాంటి తెగించిన నోరు. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆడేం చేస్తాడు. నేనేనంటే నేనే అనుమానం ఉంటా కొడుకుని, నేనే పిచ్చి ఉంటా కొడుకుని చెప్పుకుంటాను. కొందరు పెద్దలు వస్తే ఏమీ అవసరం లేదు, వాడితో నేనే పోరాడతాను అన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇంకా ఆయన ధైర్య సాహసాలు లో 1వ వంతు కూడా ఎవరికి ఉండదు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానా నేను డిగ్రీ చదువుకుంటూ టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వ. జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా? ఒక్క టచ్ చేసుకోండి. తెల్లాటి నుంచి ఏపిచ్చి సంపతనని అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టర్జన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో గానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా?
100% కరెక్ట్ అండి. దత్తపుత్ర పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తారా? చెప్తారేనా? చెప్పు. రెడీగా ఉండండి. ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I mention the respect and respect. నన్ను తిట్టాలనుకున్నా గానీ పుత్రుడు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయి ఈవెన్ చాలా కీలకమైన మనం సరదాగా మాట్లాడట్లా. అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్ చూపిస్తే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది డాక్టర్? అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. సార్ ఏది కొణిదెల పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వెళ్తే అల్లు అర్జున్ నిజంగా వాడిని ఎదవనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏం మనిషి అయ్యా కదా అనుకునే వాళ్ళు నా కుటుంబ సభ్యులు అంతా వచ్చారు ఫోటో దిగి అంటాడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, చిరంజీవి కనుక లేకపోతే అల్లు అర్జున్ అనేవాడు ఏ స్థాయిలో ఉండేవాడు తెలుసుకోవాలి. అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. వాస్తవం అధ్యక్ష ఇది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.